సురేష్ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా కీర్తి సురేష్ సమంతపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దక్షిణాది చిత్రాల్లో సత్తా చాటిన కీర్తి సురేష్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె బాలీవుడ్లో నటించిన తొలి చిత్రం బేబీ జాన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అయితే ఈ చిత్రం అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. దీనికి కారణమైన సమంతకు థ్యాంక్స్ చెప్పారు. ఆమె వల్లే ఈ అవకాశం వచ్చిందని తెలిపారు. తేరీ సినిమాకు రీమేక్గా ఈ చిత్రం రూపొందింది. దీని తమిళ వెర్షన్లో హీరోయిన్గా సమంత నటించారు. బేబీ జాన్ సినిమా హిందీలో రీమేక్ చేయాలని చిత్ర బృందం భావించగానే సమంత నా పేరు చెప్పారు. తమిళంలో ఆమె పోషించిన పాత్ర హిందీలో నేను చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో బాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. ఈ విషయంలో సమంతకు కృతజ్ఞతలు. తేరీలో సమంత నటన నాకెంతో ఇష్టం. నిజాయితీగా చెప్పాలంటే ఈ రీమేక్ కోసం సమంత నా పేరు చెప్పగానే భయపడ్డాను. కానీ ఆమె నాకెంతో సపోర్ట్ చేశారు. చిత్ర బృందం నా పేరు వెల్లడించగానే నువ్వు తప్ప ఈ పాత్రను మరెవ్వరూ చేయలేరని తన ఇన్స్టా స్టోరీలో పెట్టారు. ఆ సందేశం నాలో నమ్మకాన్ని పెంచింది. ఉత్సాహంగా దీని షూటింగ్లో పాల్గొన్నా. ఆమె ఇచ్చిన ధైర్యంతోనే చిత్రీకరణ పూర్తి చేశా. ఆమె స్ఫూర్తితో ముందుకు సాగుతున్నా అని వివరించారు. ఇకపోతే తెలుగులో కీర్తి సురేష్ సమంత మహానటి మూవీలో కలిసి నటించారు. ఇందులో సమంత జర్నలిస్ట్గా కనిపించగా కీర్తి సావిత్రిగా ఆకట్టుకున్నారు. బేబీ జాన్ విషయానికి వస్తే కాళీస్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించగా వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.